ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో కుంభరాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024లో గ్రహాల పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఈ కుంభరాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా కుంభరాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను గనక చూసినట్లయితే కుంభరాశి వారికి వార్షిక జాతకం 2024 ప్రకారం వృత్తి గ్రహం మొదటి ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు సతకి మధ్యలో ఉంటారు. వృత్తికి ప్రధానమైన గ్రహంగా శని యొక్క మధ్యస్థ స్థానం కారణంగా మీరు ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పుల రూపంలో మీ వృత్తిలో మార్పుల్ని ఎదుర్కోవచ్చు. మే 2024కి ముందు గురుగ్రహం 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ వృత్తిలో సంతృప్తి లోపాన్ని కూడా అనుభవించవచ్చు. 2024 సంవత్సరంలో మీరు ముఖ్యమైన కెరీర్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు. మే 2024 ముందు బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ వృత్తికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. కానీ మే 1, 2024 నుండి బృహస్పతి 4వ ఇంటికి వెళ్ళి మీ వృత్తికి మంచి ఫలితాలని ఇస్తుంది. మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే మీ ఆశయం సాధించడం కష్టమైతే మే 2024 నుండి మీరు మీ వృత్తిలో సవాళ్ళని అధిగమించగలుగుతారు. ఎందుకంటే బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కెరీర్లో గొప్ప విజయాన్ని మరియు సంపదల్ని సూచిస్తుంది. అలాగే 2వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో కేతువుల స్థానం మీ కెరీర్ మార్గంలో అధిక విజయాన్ని సాధించడానికి మీకు మితమైన అవకాశాన్ని కలిగిస్తుంది. ఇంకా 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని తిరోగమనం కారణంగా మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. మే 2024 నుండి 4వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం ఆర్థిక వృద్ధికి మంచిది, అయితే ఇది మీకు ఎక్కువ ఖర్చుల్ని కలిగించవచ్చు. మే 2024 తర్వాత 4వ ఇంట్లో బృహస్పతి ఉన్నందున మీరు మీ కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. వార్షిక కుంభరాశి ఫలాలు 2024ని వివరిస్తూ మీ కుటుంబానికి అందించడానికి మీరు బలవంతంగా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇంకా మే 2024లోపు డబ్బు ఆదా చేసే అవకాశం ఉండకపోవచ్చు. పెద్ద ఖర్చుల కారణంగా మీరు రుణాలు తీసుకోవడం వంటి మార్పుల్ని ఆశ్రయించవచ్చు. ఇది మీ జీవన శైలిపై అదనపు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. మే 2024 తర్వాత 4వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం మీ ఖర్చుల్ని పెంచుతుంది మరియు అదనపు డబ్బు సంపాదించగల మీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. మే 2024లో ప్రారంభమయ్యే చంద్రరాశికి సంబంధించిన 4వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ విద్య అవకాశాలు పరిమితం కావచ్చు. 2వ మరియు 11వ గృహాలకి బృహస్పతి అధిపతి మరియు మే 2024లోపు 3వ ఇంట్లో దాని స్థానం మీకోసం ఏకాగ్రత లోపాలకి మరియు విద్యాపరమైన ఇబ్బందులకి దారితీయవచ్చు. పైన బృహస్పతి స్థానం ఉన్నందున మీరు మీ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. వార్షిక కుంభరాశి ఫలాలు 2024 ఏప్రిల్ 2024 తర్వాత బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీకు చదువులో పురోగతి మెరుగ్గా ఉంటుందని సూచిస్తుంది. మొదటి ఇంట్లో శని పైన పేర్కొన్న 2 గ్రహాల స్థానాలు మీ విద్యా పురోగతిని అడ్డుకోవచ్చు. 4వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు చదువులో మంచి నిలుపుదల శక్తిని ఇస్తుంది మరియు మరింత తెలుసుకోవడానికి చొరవ ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో 4వ ఇంట్లో బృహస్పతి రవాణా చాలా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు మరియు మీకు అధ్యయనాల్లో మరింత పురోగతిని అందిస్తుంది. మే 2024 తర్వాత మీ విద్యా అవకాశాల్ని మెడిటేషన్ మరియు యోగా సాధన కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. అలాగే కుంభరాశి వారి కుటుంబ జీవితం మే 2024కి ముందు చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో ఉంచబడుతుందని కుటుంబ జీవిత అంచనాలు వెల్లడిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరు మీ కుటుంబంలో కమ్యూనికేషన్ ఆటంకాన్ని ఎదుర్కోవచ్చు. కమ్యూనికేషన్ లోపం కారణంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుగా భావించి ఉండవచ్చు మరియు ఇవన్నీ ఏప్రిల్ 2024లోపు సాధ్యమయ్యే అవకాశం ఉంది. వార్షిక కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం మే 2024 నుండి బృహస్పతి 4వ ఇంట్లో ఉంచబడుతుంది. 4వ ఇంట్లో బృహస్పతి ఈ విధంగా ఉంచడం వల్ల మీ కుటుంబ విషయాల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే మీకు సాడెసతి జరుగుతున్నందున మరియు మీరు సాడెసతి యొక్క కీలకమైన మధ్య దశలో ఉన్నందున మీరు మరింత సురక్షితంగా ఉండాలి మరియు కుటుంబంలో చిన్న చిన్న వాదనలు కూడా పెద్దగా అయ్యే అవకాశంగా మారే ఉన్నందున మీరు మరింత సురక్షితంగా ఉండాలి. ఆస్తి మరియు ఇతర చట్టపరమైన విషయాలకి సంబంధించి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు ప్రభావితం కావచ్చు మరియు బంధం మరియు సామరస్యాన్ని తగ్గించవచ్చు. కానీ 7వ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం చెడు ప్రభావాల్ని తగ్గిస్తుంది మరియు ఇది ఏప్రిల్ 2024 వరకు సాధ్యమవుతుంది.
వార్షిక కుంభరాశి ఫలాలు 2024 ప్రకారం మే 2024 కంటే ముందు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి 3వ ఇంట్లో ఉంటాడు. శని 2024 సంవత్సరానికి మొదటి ఇంట్లో ఉంటాడు మరియు మీకు సలహా ఇవ్వవచ్చు. మీ ప్రయత్నాల వల్ల ప్రేమ మరియు వివాహం విజయవంతమవుతుంది. అప్పుడు మే 2024 నుండి బృహస్పతి మీ 4వ ఇంట్లో ఉంటాడు. ప్రేమ మరియు వివాహం విషయంలో మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మే 2024 తర్వాత బృహస్పతి మీ 4వ ఇంట్లో ఉంటాడు. ఇది వివాహానికి దారితీయవచ్చు. 4వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా మే 2024 తర్వాత వివాహానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు బాగానే ఉండవచ్చు. మే 2024కి ముందు 3వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీకు సమర్థవంతమైన ఫలితాల్ని పొందలేరు. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో కమ్యూనికేషన్ ఆటంకాలు ఉండవచ్చు మరియు ఇది పడిపోవడానికి దారితీయవచ్చు. మీరు మే 2024 లోపు వివాహం చేసుకోబోతున్నట్లయితే ఏప్రిల్ 2024 లోపు మీకు వివాహం ప్రభావవంతంగా ఉండకపోవచ్చని మీరు వాయిదా వేయాల్సి రావచ్చు. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మే 2024 తర్వాత ఏదైనా తదుపరి చర్య తీసుకోవచ్చు. శుక్రుడు ప్రేమ మరియు వివాహం కోసం గ్రహం జూన్ 12, 2024 నుండి ఆగస్టు 24, 2024 వరకు ఉన్న కాలంలో ప్రేమ మరియు వివాహం కోసం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి ఏప్రిల్ 2024 వరకు మధ్యస్థంగా ఉండవచ్చు. మీ చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ సౌకర్య స్థాయిని తగ్గిస్తుంది మరియు ఒత్తిడిని పెంచడానికి దోహదం చేస్తుంది. అదనంగా శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ కాళ్ళు, మోకాళ్ళు మరియు కీళ్ళలో నొప్పి రావచ్చు. ఏప్రిల్ 2024 వరకు 3వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా మీరు కొంచెం నీరసం మరియు సామాన్యతని అనుభవించవచ్చు. వార్షిక కుంభరాశి ఫలాలు 2024 చెందబోతుంది. మీ మొత్తం శ్రేయస్సుని ఉపయోగించడానికి మీరు శారీరక మరియు మానసికంగా దృఢంగా ఉండడానికి సహాయపడే ధ్యానం లేదా యోగాని అభ్యసించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మే 2024 నుండి చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీకు ఆరోగ్యం మరియు సౌకర్యాలతో మెరుగవుతుంది. అయితే అదే సమయంలో 4వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా మీరు మే 2024 తర్వాత మీ తల్లి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక విషయాలపై మీ మనసును అంకితం చేస్తే మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి మరియు పురోగతిని కొనసాగించవచ్చు. మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే కుంభరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. శనివారాల్లో శనికి యోగ హవనం చేయండి. ఈ పరిహారాలు కనుక కుంభరాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ కుంభరాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.